మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తారా, ఈ రోజు ఫంక్షన్ చాలా బాగా జరిగింది. నీ కొడుకు పుట్టినరోజుతో పాటు ఇక్కడ నా కళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఎన్నో సంఘటనలు జరిగాయి. ఈ ఫంక్షన్ ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఇది పేరుకి నీ కొడుకు పుట్టినరోజే అయినా ఇక్కడ గోపి సృజనల ఎంగేజ్మెంట్ అన్నట్టు ఉంది. ఆదిత్య గారికి ఇక్కడ జరిగిందంతా చెప్పాలి. వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటే అందరి కళ్ళు వీళ్ల మీదే ఉన్నాయి. వీళ్ళకి ఎంత దిష్టి తగిలిందో ఏంటో. ఇంటికెళ్ళగానే దిష్టి తీసేయాలి. ఏమంటావుతారా? అవునండి, ఏ జంట బాగుంటారో అని ఆ దేవుడు ఎప్పుడో నిర్ణయిస్తాడు. మనం ఎన్ననుకున్నా చివరికి వాళ్ళనే కలుపుతాడు. అందులో ఎలాంటి సందేహం ఉండదు. ఖచ్చితంగా కొందరికి దిష్టి తీయాల్సిందే. అవును, మరి ఈ ఫంక్షన్లో నేను కూడా చాలా ఆకర్షణగా కనిపించాను. అందుకే ఇంటికి వెళ్ళగానే ఓ బస్తాడు మిరపకాయలు, 10 బస్తాలు ఉప్పుతో నేను కూడా దిష్టి తీసుకుంటాను. దిష్టికే దిష్టి పెట్టేవాళ్ళు ఇంకా ఎవరూ రాలేదు కదా. నువ్వు అనవసరంగా బాధపడకు. అయినా బస్తాడు మిరపకాయలు, అంత ఉప్పు అంటే కనీసం ఊళ్ళో ఉన్న 10 ఎకరాలైనా ఇక్కడ ఉన్న కొన్ని ప్లాట్లైనా అమ్ముకోవాలి. బావగారు, ఇంక మేము బయలుదేరుతాము. బాయ్. ఇదేంటి గోపి, ఇంతవరకు ఇంత సంతోషంగా ఉండి ఇప్పుడేంటి సడన్ గా ఇలా వదిలేసావు? ఏం లేదండి, మీరు మీ మావయ్య వాళ్ళతో వెళ్ళండి, నేను వస్తాను. ఏంటి తమ్ముడు, వచ్చినప్పుడు చిలక గోరింకల్లా మీరిద్దరూ వచ్చారు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా మీరిద్దరే వెళ్ళండి. కార్లో మేము వెళ్తాం. లేదక్క, నాకు చిన్న పనుంది. సృజన మేడం, మీరు వెళ్ళండి. మేడమా? ఇప్పటి వరకు ముద్దు పేర్లతో పిలిచి ఇప్పుడు మేడం మేడం అంటున్నావు ఏంటి? వరస మారిందా, మనసు మారిందా? అందరూ మీలాగే ఏమీ పట్టనట్టుండరు కదా. గోపి నాలాగే చాలా తెలివైనవాడు. ఏం మాట్లాడినా చాలా తెలివిగా మాట్లాడతాడు. అదేంటి గోపి, బండి మీద వెళ్తే బాగుంటుందని నువ్వే చెప్పావు. ఆ ఆనందాన్ని కూడా నువ్వే చూపించావు. మరి ఇప్పుడేంటి నన్ను వీళ్లతో వెళ్ళమంటున్నావు? చెప్పాను కదా మేడం, నాకు చిన్న పనుందని. ఏహే, ముందు ఆ మేడం అని పిలవడం మానే. ఇంతవరకు నువ్వు పిలిచిన ముద్దు పేరు బాగుంది, అలానే పిలు. ఇన్ని రోజులు ఇలాగే పిలిచాను కదా, కొత్త పేరుతో పిలవాలంటే నాకు కొంచెం కొత్తగా ఉంది. అలవాటు పడ్డానికి టైం పడుతుంది. ఇప్పుడు మీరు వీళ్ళతో వెళ్ళండి. సరే గోపి, పని అంటున్నావు కాబట్టి
ఏంటి అని నేను కూడా అడగడం లేదు. ఎక్కడికి వెళ్ళినా త్వరగా వచ్చేయ్. అలాగే. రా సుజనా. బాయ్. బాయ్. వస్తానండి. బాయ్ గోపి. ఈరోజు వీడు బాగా ఎంజాయ్ చేశాడు, నన్ను మాత్రం బాగా ఇరిటేట్ చేశాడు. ఈ విషయాన్ని నేనంత తేలిగ్గా తీసుకోను. ప్రేమ అనే 2 అక్షరాలు ఎంత మధురంగా ఉంటాయో నిన్ను ప్రేమించాకే అర్థమైంది. నేను ఎంతగానో ఇష్టపడే నీకు మనిద్దరినీ ఎంతగానో అభిమానించే తార మేడం ముందే ప్రపోజ్ చేస్తున్నాను. I love you. ఏ వ్యక్తి గురించి అయితే నేను బతుకుతున్నానో ఆ గోపి నా నుంచి దూరం అయిపోతున్నాడని నాకు అనిపిస్తోంది. దూరం అవ్వాల్సిన పరిస్థితి నువ్వే కల్పించావు. నేను ఒంటరిని, నువ్వు జంటవి. నీ జంటని నువ్వు వెతుక్కున్నావు. ఈరోజు పార్టీలో నీ ప్రవర్తన చూశాను కదా. సృజనతో అలా ఉంటే తన ప్రేమ ఫలించిందని సృజన ఎంతగానో పొంగిపోతుంది. గోపి, నీ నోటి నుంచి ఈ మాట వినాలని నేను ఎంతగా తప్పిస్తున్నానో నీకు తెలుసా? కానీ నేను ప్రేమించిన గోపి, నా వాడు అనుకున్న నా గోపి నాకు దూరం అయిపోతున్నాడని ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అది నాకు బాగా అర్థమవుతోంది కాంతారా. నేను ప్రేమను చంపుకొని ఇదంతా చేయటం లేదు. నా మీద నీకున్న ప్రేమ చచ్చిపోవాలనే ఇదంతా చేస్తున్నాను. నువ్వు వికాస్ గారిని ఎందుకు పెళ్లి చేసుకున్నావో, అప్పుడు పరిస్థితులు ఎలాంటివో నాకు తెలియదు. ఎందుకంటే గతమేది గుర్తు లేకుండా ఇన్నాళ్ళు నీ ముందే నేనున్నాను. కానీ నేనేంటో నాకు తెలిసి నీకు దగ్గరవుదాం అనుకునేసరికి నీ జీవితం ఇంకొకరితో ముడిపడిపోయింది. మీ ఇద్దరికి బాబు కూడా ఉన్నాడు. ఇలాంటి సమయంలో నేను నీకోసం ఎలా రాగలను? నువ్వు నా కోసం వచ్చేస్తావని నాకు తెలిసినా ఆ ప్రేమని నేను ఎలా ఒప్పుకోగలను? అసలు ఇదంతా నేను ఎందుకు చేశాను? నీకోసమే కదా. నిన్ను నేను దక్కించుకోవడం కోసమే కదా. మన ప్రేమను గెలిపించుకోవడం కోసమే కదా. నాకు
నాకు నా గతం గుర్తు రావాలని అనుక్షణం నువ్వెంతగానో తప్పించావు. కానీ ఆ గతం నాకు గుర్తుకొస్తే నువ్వు వికాస్ని పెళ్లి చేసుకున్నావని నాకు తెలుస్తుందని నువ్వు మర్చిపోయావు. అప్పుడు నా ఆశ అడియాస అవుతుంది కదా. ఏదో ఒక రోజు నా ఆశ ఫలిస్తుందని, నా కోరికని ఆ భగవంతుడు నెరవేరుస్తాడని ఎంతో నమ్మకంతో బతికాను. కానీ ఈరోజు ఏం జరిగింది? నా గోపి నా కళ్ళ ముందే ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెబితే, సృజనే తన జీవితం అన్నట్టు నా ముందే మాట్లాడుతుంటే నా గుండె బద్దలైపోయింది. నీ గుండె ముక్కలైపోతున్నా నీ ముందు నేను అలా ప్రవర్తించినందుకు నాలో నేను ఎంతో నరకం అనుభవించాను. పాపం, ఈ విషయం తెలియని సృజన గారు నేను నిజంగా తనని ప్రేమిస్తున్నానని ఎంతగానో సంతోషించారు. నువ్వు చెప్పిన ఐ లవ్ యు అనే పదంతో నా మనసు ఉప్పొంగిపోతోంది. కానీ తనకేం తెలుసు, నేను ప్రేమించిన నా కాంతార మనసులో నా మీదున్న ప్రేమని చంపేయడం కోసం నేను అలా చేశానని. మనసులో నన్నే తలుచుకుంటూ నా మనసుని ముక్కలు చేసుకుంటున్నానని తనకి తెలియదు కదా. కానీ నువ్వు మాత్రం నీ గోపి ఇంకెప్పటికీ నీ జీవితంలో ఉండడని నువ్వు తెలుసుకునే ఉంటావు. నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉంటావు. నా జీవితం సంతోషంగా ఉండాలంటే అది నీతోనే ఉంటుంది. నువ్వు నా పక్కనుంటేనే నేను హ్యాపీగా ఉంటాను. నీ నీడలో ఉంటేనే నేను బాగుంటాను. అలాంటి నా గోపి నాకు దూరం అయిపోతా ఉంటే నేను అసలు ఎలా తట్టుకోగలను? ఎలాగైనా తట్టుకోవాలి. నీ ప్రేమ లేని జీవితం నేను బ్రతకలేను. నీ కంటికి కనిపించకుండా, అసలు ఎవ్వరికీ కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఆదిత్య గారికి ఇచ్చిన మాట కట్టుబడి ఇక్కడే ఉన్నాను. ఇచ్చిన మాట తప్పడం తప్పని తెలుసు కాబట్టి నా మనసు ముక్కలైపోతున్నా, నా గుండె రగిలిపోతున్నా, నా కళ్ళల్లో నీరు ఉప్పొంగిపోతున్నా, అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ మొహం మీద చిరునవ్వు నటిస్తూ బ్రతుకుతున్నాను. నిన్ను ప్రేమించిన నేను సృజనాన్ని ప్రేమిస్తున్నానని చెప్తూ నన్ను నేను చంపుకొని నటిస్తున్నాను. నువ్వు బాధపడకూడదని, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని, నా వల్ల నువ్వెవ్వరితోనూ మాట పడకూడదని నేనిలా నటిస్తున్నాను. నీకు దూరం అవ్వాలని ప్రయత్నిస్తూ నాలో నేను నరకం చూస్తున్నాను. నన్ను క్షమించు కాంతారా. నువ్వు మారాలి అనుకున్నాను, కానీ నీలో ఇలాంటి మార్పు రావాలనుకోలేదు. ఇప్పుడు నువ్వు ఇలా అనేసరికి
తట్టుకోవడం నా వల్ల కావటం లేదు. నీకు దూరం అవ్వడం నా వల్ల కావటం లేదు కాంతారా. కానీ నీ జీవితాన్ని నీకు దూరం చేయలేక నా జీవితాన్ని నేను నరకంగా మార్చుకుంటున్నాను. నన్ను మన్నించు. కాంతార చెప్పిందేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? గోపి విషయంలో తార ఎన్ని ఆశలు పెట్టుకుందో నాకు తెలుసు. అలాంటి తారకి గోపి దూరం అవుతున్నాడంటే నేను చూస్తూ ఊరుకోకూడదు. వాళ్ళిద్దరినీ కలపడానికి ఇదే సరైన మార్గం. తారా, పద. ఎక్కడికి వికాస్ గారు? నీకన్నిటికీ సమాధానం నేను చెప్తాను. నీ ఎదురు చూపులకి ముగింపు నేను పలుకుతాను. పద. అదే ఎక్కడికి అని అడుగుతున్నాను. ఆదిత్య గారింటికి. అందరి ముందు అన్ని విషయాలు మాట్లాడాలి. గోపి జీవితం ఏంటో గోపికి చెప్పాలి. గోపి ప్రేమని గోపికి గుర్తు చెయ్యాలి. తను ప్రేమించిన కాంతార తన కళ్ళ ముందే ఉంది అని గోపి తెలుసుకునేలా చెయ్యాలి. గోపి మనసులో నీ స్థానం ఏంటో నేను నిరూపించాలి. రా. వద్దండి, నేను రాలేను. ఏంటి కాంతారా, నేను నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వేంటి? నేను నా గోపి గురించి ఆలోచిస్తున్నాను. అందుకే అక్కడికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? నువ్వు నాకు గోపి గురించి ఏం చెప్పేదానివి? గోపి నీ కళ్ళ ముందే ఉన్నాడని, తనకి గతం గుర్తు రావడం కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావని, ఏ క్షణమైనా తన గతం గుర్తొస్తే నీ ప్రేమ గురించి చెప్తాను అని చెప్పావు కదా. నేను గోపి విషయంలో అలాగే ఆలోచించాను. కానీ ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది? గోపి మనసులో సృజన ఉంది అని తెలిసింది. తనని ప్రేమిస్తున్నాను అని అందరి ముందు గోపి చెప్పాడు. మీరు కూడా విన్నారు కదా. I love you. ఆ మాటలు విని నేనే తట్టుకోలేకపోతున్నాను. మరి ప్రేమించిన నీ మనసు ఎలా ఊరుకుంటుంది? ప్రేమించిన మనిషిని కాబట్టి ఇలా ఊరుకుంటున్నాను. మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకోవాలి. నేను గోపిని ప్రేమించాను కదా, అందుకే గోపి కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నేను అభిమానించే మనిషి బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను. అందుకే నీ ప్రేమని గెలిపించడానికి నేను నిజం చెప్పాలి అనుకుంటున్నాను. నిజమా? ఏ నిజం చెప్తారు? ఉన్న నిజమే చెప్తాను. నువ్వు నా భార్యవి కాదు అన్న నిజాన్ని చెప్తాను. నా భార్య చనిపోతే కేవలం నా భార్యగా నటిస్తున్నావని చెప్తాను. వీరు నాకు మాత్రమే కొడుకు, నేను రిక్వెస్ట్ చేయబట్టే నువ్వు నా కొడుక్కి తల్లిగా నటిస్తున్నావని చెప్తాను. గోపి ప్రేమించిన కాంతార నువ్వేనని వాళ్ళందరికీ చెప్తాను. అలా చెప్తే ఏం జరుగుతుంది? గోపి నువ్వు ఒకటవుతారు. కాదు, సృజన గుండె బద్దలైపోతుంది. గతం గుర్తురాని గోపి ఏం సమాధానం చెప్పలేక సతమతమైపోతాడు.
నువ్వు సృజన గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. గోపికి గతం గుర్తొచ్చేసరికి తను ప్రేమిస్తున్న సృజనకి తను చాలా దగ్గరైపోతాడు. అప్పుడు నీకు దూరం అవుతాడు. ఇదంతా నువ్వెందుకు ఆలోచించడం లేదు? ఈ రోజు గోపి నా మీద చూపిస్తున్న ప్రేమను తలుచుకుంటూ ఉంటే అసలు నాకు మాటలు కూడా రావడం లేదు. దీనికంతటికీ కారణం నువ్వే. థ్యాంక్ యూ సో మచ్. మీతో పాటు నన్ను కూడా సింగపూర్కి తీసుకువెళ్ళిపోండి. అక్కడ ఏదైనా ఒక చిన్న జాబ్ చూడండి. పని చేసుకుంటూ నా గోపి జ్ఞాపకాలు తలుచుకుంటూ అక్కడే బతికేస్తాను.